లోక్సభ ఎన్నికలతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. పార్టీలన్నీ పోటాపోటీ కార్యక్రమాలతో ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు కీలక ప్రసంగాలు చేస్తున్నారు. తెలంగాణలో ఒకే రోజున 3 ప్రధాన రాజకీయ పార్టీలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీంతో ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తెలంగాణలో రాజకీయ కోలాహలం మొదలైపోయింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రచారం జరుగుతున్న వేళ రాజకీయ పార్టీలన్నీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు ఒకే రోజు కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ స్వయం సహాయక మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నారు. కరీంనగర్ లో మాజీ సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇక ఎల్బీ స్టేడియంలో బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్లతో అమిత్ షా లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి. పోటాపోటీ సభలు నిర్వహిస్తున్నాయి. నేటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అందులో భాగంగానే పార్టీ క్యాడర్ను సన్నద్దం చేస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల్లోని అంశాలను ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొచ్చి ప్రజల్లోకి వెళ్తున్నారు. మరోవైపు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో గత బీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పిదాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరిస్తున్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్యమకాలం నుంచి తమకు సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ లో నేడు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల శంఖారావంను గులాబీ దళపతి కేసీఆర్ పూరించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3 నెలల్లో ప్రజలకు నీళ్లు, విద్యుత్ ఇవ్వడం లేదని విమర్శలు గుప్పించనున్నారు కేసీఆర్. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో అమిత్ షా వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల్లో సోషల్ మీడియా వారియర్స్ ఎలా పనిచేయాలి, ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలను ఆకర్షించే పోస్టుల అంశంపై అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో భేటీ కానున్నారు అమిత్ షా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను శ్రేణులకు వివరించనున్నారు షా. మొత్తానికి తెలంగాణలో ఒకే రోజు 3 ప్రధాన పార్టీలు సభలు, సమావేశాలతో హోరెత్తించనున్నాయి. లోక్సభ ఎన్నికలకు శ్రీకారం చుట్టనున్నాయి ప్రధాన పార్టీలు. అయితే ఈసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో చూడాలి.